సమాజ స్థితిగతులు, పర్యావరణం, వారసత్వం తదితర అంశాల ఆధారంగా మానసిక వ్యాధి బారిన పడుతున్నారని ప్రముఖ మానసిక వైద్య నిపుణులు, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్ విజేత డాక్టర్ కర్రి రామారెడ్డి విశ్లేషించారు. ఈయన డాక్టర్ కర్రి రామారెడ్డి మానసిక వైద్యునిగా ఎందరి మనసులను సరిచేసి ఎన్నో కుటుంబాలకు మానసిక చిత్తాన్ని అందించిన డాక్టర్ రామారెడ్డి వైద్య వృత్తిలో బిజీగా ఉంటూనే ఆధ్యాత్మిక, సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా బిజీగానే పాల్గొంటున్నారు. మరోపక్క డిగ్రీల మీద డిగ్రీలు సాధిస్తూ నిత్య విద్యార్థిగా ఉంటున్నారు. వైద్యో నారాయణో అరిహి అన్న ఆర్యోక్తి ప్రకారం వైద్యుడే దేవుడు. అందుచేత వైద్య వృత్తికి ఎంతో గౌరవం, గుర్తింపు ఉన్నాయి. అందర్నీ మెప్పించి మంచి వైద్యునిగా పేరు పొందడం కత్తిమీద సామే. అందున మానసిక వైద్యం చేయడమంటే నిజంగా కత్తిమీద సామే. అటువంటి మానసిక వైద్య వృత్తిని ఎంచుకున్న డాక్టర్ రామారెడ్డి 1980లో మానస హాస్పిటల్ నెలకొల్పారు. ఈ 29 ఏళ్ల కాలంలో ఎన్నో వేల మందికి వైద్య సేవలు అందించారు. నిన్నటితో 1,00,000 కొత్త కేసులు నమోదవడంతో డాక్టర్ రామారెడ్డి సరికొత్త రికార్డును సృష్టించారు. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం ఫణి నాగేశ్వరరావు, పివిఎస్ కృష్ణారావు, సన్నిధానం నరసింహశర్మ, మానస హాస్పిటల్ సైకోథెరపిస్ట్ లలిత, ఉమెన్ కౌన్సిలర్ డాక్టర్ టి జయప్రద, సైకాలజిస్ట్ టి సురేష్ కుమార్, మేనేజర్ సిహె సురేష్ తదితరులతో కలిసి డాక్టర్ రామారెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ రామారెడ్డి మల్టీమీడియా ప్రదర్శన ద్వారా తన ప్రస్థానాన్ని వివరిస్తూ 16 పడకలతో ఏర్పడిన మానస హాస్పిటల్ 50 పడకలకు చేరిందన్నారు. నిన్నటికి 1,00,000 కొత్త కేసులు పూర్తయినట్లు తెలిపారు. నిన్నటి వరకు 1,00,000 కేసులు పూర్తి చేశాం. అంటే 1,00,000 ఫాలోఅప్ కేసులు కాదనమాట, కొత్త కేసులు అనమాట. అంటే 1,00,000 మంది వ్యక్తులు సైకాట్రిక్ కన్సల్టేషన్ కోసం ఇప్పటి వరకు వచ్చారనమాట. అంటే వాళ్లే మళ్ళీ ఫాలోఅప్స్ అయినట్టయితే ఆ టోటల్ 8 లక్షలు 9 లక్షల వరకు వచ్చేస్తుంటుంది. ఫాలోఅప్స్ లేకుండా 1,00,000 మంది వ్యక్తులతో, వారి కుటుంబాలతో ఈ హాస్పిటల్కి అనుబంధం అనమాట. అంటే సైకాట్రీ అంటే అవేర్నెస్ లేకుండా కేవలం ఏదో ఉన్మాదులకు చికిత్స అనుకునే రోజుల నుంచి ఇప్పటికీ సైకాట్రిస్ట్ని యొక్క సర్వీసెస్ వాడుకోవాలి అనేటటువంటి స్థితి వరకు మనం వచ్చాం. ఇప్పటికీ కూడా స్టేట్లో సింగిల్ సైకాట్రిస్ట్ చేత రన్ చేయబడేటటువంటి లార్జెస్ట్ ప్రైవేట్ సైకాట్రిక్ హాస్పిటల్గా మానస హాస్పిటల్. ఇంటికి ఒకళ్ళకైనా సరే హాస్పిటల్లో, సైకాట్రిక్ హాస్పిటల్లో వైద్యం చేసుకోవాల్సినటువంటి ఉద్రిక్తత ఉండేటటువంటి ఉన్మాద స్థితులు అంటే స్కిజోఫ్రెనియా, మేనియా లాంటివి 1% ఉంటాయి. ఇక అంతకంటే ఒక 10 రెట్లు ఎక్కువగా న్యూరోసిస్ కేసులు లాంటివి అంటే టెన్షన్స్, యాంగ్జైటీసు, డిప్రెషన్స్, ఫోబియాస్, ఆబ్సెషన్స్ ఇట్లాంటి కేసులు ఉండేవాళ్ళు ఒక 100కు 10 ఉంటారు. ఈ సందర్భంగా కొన్ని కేసులను డాక్టర్ రామారెడ్డి ప్రస్తావిస్తూ కొంతమంది రోగులు అసలు వైద్యం చేయించుకోవడానికే ఇష్టపడరని, మరికొందరు వైద్యం చేయించుకుంటున్నా ఎదుటివారిపై దాడి చేయడం, కేకలు వేయడం చేస్తుంటారని ఆయన వివరించారు. కొన్ని కేసుల్లో రోగుల అభీష్టం మేరకు వైద్యం చేయాల్సిన పరిస్థితి ఉత్పన్నమవుతుందన్నారు. కొంతమందికి ఉండేటటువంటి వాళ్ళ అనుమానాలు, భ్రాంతులు, వాటితో లేనిపోయిన అపోహలకు లోనైపోయి ఇతరుల మీద దాడి చేయడం, హత్యలు చేయడం లెవెల్ వరకు కూడా వెళ్తూ ఉంటుంటాయి. పైగా ఇంకొకటి ఏమిటంటే మానసిక వ్యాధి ఉండే వాళ్లలో సగం మంది కోఆపరేట్ చేసేవాళ్ళు ఉంటారు. అంటే టెన్షన్స్, ఫోబియాస్, డిప్రెషన్స్ లాంటి వాళ్ళు. కానీ ఈ సైకోసిస్ లాంటి ఉండేవాళ్ళు వాళ్ళు రియలైజ్ అవ్వరు. నాకు సైకోటిక్ వైద్యం ఏమిటి, నేను వైద్యం చేసుకోవాల్సిన అవసరం ఏముంది, నేను మందులు మింగనంటారు. కొన్ని కేసుల్లో వాళ్ళకి అభీష్టానికి వ్యతిరేకంగా కూడా వైద్యం చేయాల్సిన అవసరం ఉంటుంటుంది. అందుకే చట్టం కూడా, మెంటల్ హెల్త్ యాక్ట్ కూడా మనకి కొన్ని వెసులుబాట్లు ఇవ్వడం జరుగుతుంటుంది అన్నమాట. సమాజంలో 10% మంది మానసిక వ్యాధికి గురవుతుంటే ఇందులో 20 నుంచి 30% తీవ్ర మానసిక వ్యాధి బారిన పడుతున్నారని, 1% ఉన్మాద స్థితిలో ఉంటున్నారని డాక్టర్ రామారెడ్డి చెప్పారు. ఫోబియో, డిప్రెషన్లకు 10% మంది గురవుతున్నారన్నారు. ప్రతి 5 మహిళల్లో ఒకరు డిప్రెషన్లో పడుతున్నారని ఆయన విశ్లేషించారు. హెరిడిటరీగా వారసత్వంగా వచ్చేటటువంటి కొన్ని ఉంటాయి. మెదడు లోపల బయోకెమికల్ ఫ్యాక్టర్స్ తేడా వచ్చిన వాళ్ళు కొంతమంది ఉంటారు. అంటే జీవరసాయన పదార్థాలు మెదడులో తేడా వచ్చేవాళ్ళు, ఈ సైకోసిస్ లాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇది కాకుండా పరిస్థితుల ప్రభావం మూలాన, అంటే ఇప్పుడు మోడర్న్ ఏజ్లో ఉండేటటువంటి టెన్షన్స్, ఈ పరిస్థితులకు తట్టుకోలేక వ్యక్తిత్వం, పరిస్థితుల యొక్క ఇంటరాక్షన్ మూలాన ఆ తేడా వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు.